నాకు బైబిల్ అక్కర్లా, నాకు డబ్బులు అంటే చాలా ఇష్టం, నాకు బంగారం అంటే చాలా ఇష్టం, నాకు పెత్తనం చేయటం చాలా ఇష్టం అండి, నాకు బైబిల్ చదవటం అంటే అసలు ఇష్టమే లేదండి. Today we are going to speak about the topic avoiding traps set by pastors to Christians. కొంతమంది పాస్టర్లు దేవుని సేవ అని, దేవుని సేవకులు, పాస్టర్లనే కాదు, ఇవాంజలిస్టులు కానీ, లేకపోతే బోధకులు కానీ, పరిచారకులు కానీ, చాలామంది కేటగిరీలో ఉన్నారు. దేవుని పేరు చెప్పి సేవతో మీ ముందుకు వస్తున్నవారు. వారు మీకు ఒక ట్రాప్ వేస్తారు. ఒక ట్రాప్ అంటే ఒక ఉచ్చు బిగిస్తారు మీకు. ఆ ఉచ్చులో మీరు పడకూడదు. ఆ ఉచ్చు నేను బిగించానా లేదా, పాస్టర్ గారు నేను మీకు బిగించానా లేదా, ఉచ్చేసానా, లేదా ఏమన్నా వల వేసానా, అట్లాగే ఇంకెవరన్నా వల వేస్తున్నారా, అట్లాగే ఎవరన్నా ఉచ్చులు వేస్తున్నారా, ఈ సంఘమే కానీ వేరే సంఘాలు ఎక్కడ చూస్తున్న వారే కానీ, ఈ పాస్టరే కానీ వేరే ఎక్కడ పాస్టర్ చూస్తున్నా కానీ జర భద్రం, జర జాగ్రత్త. ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలామంది ఉచ్చులు వేస్తూ ఉంటారు. ఈ ఉచ్చులు ఎలాగుంటాయి అంటే చాలా రకాలైన ఉచ్చులు ఉంటాయి. మొట్టమొదటి ఉచ్చు సెంటిమెంట్ అనే ఉచ్చు. మీతో అప్రోచ్ అయ్యే వాళ్ళు చాలా సెంటిమెంట్గా అప్రోచ్ అవుతారు, జాగ్రత్త. అట్లాగే కొంతమంది ప్రవచనం ఉచ్చు, ప్రవచనాలు అని చెప్పి వస్తారు, జాగ్రత్త. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు దేవుడు చెప్పింది ఏంటి, దేవుని యొక్క వాగ్దానం మనకి ఏ రీతిగా వస్తుంది అనేది వాక్యంలో ఆల్రెడీ చెప్తానే ఉంది. వాక్యం కూడా జర భద్రం, జర జాగ్రత్త అని చెప్తానే ఉన్నారు. ఎప్పటి నుంచి యేసేదే మాటలు మాట్లాడాడు, జాగ్రత్త భద్రం అని. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, జాగ్రత్త భద్రంగా ఉండండి అంటున్నాడు. అట్లాగే శిష్యులందరూ అదే అంటారు, జాగ్రత్త భద్రంగా ఉండండి అంటున్నారు. కానీ ఈ రోజు బోధకులు మాత్రము మీరు జాగ్రత్తగా ఉండకండి, భద్రంగా ఉండకండి, మేము చూసుకుంటాం మొత్తం అంటున్నారు. అందుకే ఒక వాక్యం కూడా, జాగ్రత్త ప్రియమైన దేవుని బిడ్డలారా, గొర్రె తోలు కప్పుకొని తోడేలు మధ్యలోకి వస్తున్నారు, జాగ్రత్త అని వాక్యం ఎప్పుడో హెచ్చరించింది. ఆ వాక్యం నేను ఈరోజు మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, పాస్టర్లు అనేటోళ్ళు దేవుని యొక్క మందను, దేవుని యొక్క గొర్రెలను కాయటము కాచటం వరకే ఏర్పాటు చేశాడు. కానీ కొంతమంది ఏం చేస్తున్నారంటే వలలు, ఉచ్చులు, ట్రాపులు బిగిస్తున్నారు. చాలా మంది చాలా ట్రాప్స్. ఇటువంటి ట్రాప్స్ లో మీరు పడవద్దు, ఇటువంటి ఉచ్చుల్లో మీరు ఉండవద్దు అని వాక్యం సెలవిస్తా ఉంది. ఇప్పుడు పాస్టర్ చెప్పే మాటలు గొప్పవా, బైబిల్లో నుంచి చెప్పిన వాక్యం గొప్పదా? అల్టిమేట్ బైబిల్ నుంచి వాక్యమే గొప్పది. కానీ వాక్యము చదివితేనే కదా అర్థమయ్యేది. మనం వాక్యం చదవం, డైరెక్ట్గా వాక్యం వింటాం. దానికి కారణాలు ఏంటి? వాక్యం చదవడానికి నా చదువు రాదు, ముఖ్యమైన కారణం చదువు రాదు. రెండో ముఖ్యమైన కారణం నాకు టైం లేదు. మూడో ముఖ్యమైన కారణం నాకు ఇంట్రెస్ట్ లేదు. ఆ పాస్టర్ గారు ఆ పాస్టర్ అమ్మని నమ్మాను, ఆ పాస్టర్ అమ్మ గారు ఏం చెప్పినా అది రైటే అని నీ అంతటి నువ్వే ఆమెకు ముద్ర వేసావు, లివింగ్ బైబిల్ అని ముద్ర వేసావు. ఆయన పాస్టర్ గారు ఒక లివింగ్ బైబిల్, ఆయన సజీవమైన వాక్యము బైబిల్ ఆయనే అని నువ్వు ముద్ర వేసావు. ఆయన ఏం చెప్తే నమ్ముతావు. ఇది ఇప్పుడు నుండి వచ్చిన ఆచారం కాదండి, ఎప్పటి నుంచో వచ్చిన ఆచారాలు. పూర్వకాలంలో దేశానికి మొత్తానికి రాజు గొప్పోడు, అవునా? ఆ రాజు కంటే గొప్పోడు ఎవరు? రాజు గురువులు ఉండేవారు. ఈ రాజు యుద్ధం చేయాలా వద్దో ఆ గురువుగారే చెప్తారు. ఈ రాజుగారు ఒక అజెండా చేయాలని ప్రజలకి చేయాలనుకుంటారు. గురువు గారు అంటారు, ఇది సమయం కాదు, ఈ రాహుకాలం వెళ్ళిపోవాలి, ఆ నక్షత్రం ఇటు రావాలి, ఈ చొక్కట్టు పోవాలి, ఇది మంచి గడియలు కావు, ఇది కన్నా చేస్తే నువ్వు పోతావు. అమ్మో నేను పోతాను, అయితే వద్దు, ఆపేద్దాం. రాజు దేశాన్ని నడిపిస్తూ ఉంటే ఆ రాజు నడిపించే గురువులు ఉంటారు, రాజు గురువులు. వాళ్ళు ఎక్కడ ఉంటారు ఎప్పుడు? ఆ రాజ కుటుంబీకుల మధ్యలో, ఆ యొక్క రాజు యొక్క కోట మధ్యలో గుడి ఉంటుంది. ఆ గుడిలో ఇప్పుడు పూజలు చేస్తూ ఉంటాడు, ఇంకేమి చేయడు, పూజలు పునస్కారాలు. ఇదే ఆచారం మనకు కూడా
అంటుకుంది ప్రియమైన దేవుని బిడ్డలారా. ఏదైనా సరే మా పాస్టర్ గారు ఏం చెప్తుంది, మా పాస్టర్ గారు ఏం చెప్తుంది, పాస్టర్ గారు ఏం చెప్తుందా, దేవుడే చెప్తుందా? రెండిట్లో ఒకటి కోరుకోవాలంటే ఏం కోరుకుంటావునా నువ్వు? ఇప్పుడు లేదు అట్లాగా. మా పాస్టర్ గారు చెప్తుంది, ఆ పాస్టర్ గారు అన్నీ చెప్తారు, అన్నీ తెలుసు ఆయనకి. ఏమైపోతుందంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను కళ్ళు మూసుకుంటే మీరు నడిపించండి అంటున్నాం అంతే. అలా ఎట్లా నడిపిస్తారో వాళ్ళకే అర్థం కాదు. ఈరోజు మీకు నేను ఒక 4 పాయింట్లు మీకు నేను చెప్పాలని ఆశపడుతున్నాను. మై ఫస్ట్ పాయింట్, టెస్ట్ ఆల్ టీచింగ్స్ అగైన్స్ట్ స్క్రిప్చర్. ఎవరైతే మీకు వాక్యం బోధిస్తున్నారో, అది నేనైనప్పటికీ, లేకపోతే యూట్యూబ్లో మీరు వాక్యము చూస్తున్నప్పటికీ, చూస్తారు కదా టీవీల్లోను, యూట్యూబ్లోను, ఆ శుభవార్త టీవీ, ఆరాధన టీవీలోను, లేదా చిన్న చిన్న ఛానల్స్లోను, పెద్ద పెద్ద ఛానల్స్లోను, ఏదో ఒక మీడియంలో మీరు వాక్యము అటో ఇటో చూస్తూనే ఉంటారు. వాళ్ళు చెప్తారని బోధిస్తూనే ఉంటారు. ప్రతి వాక్యాన్ని అబ్బా భలే చెప్పారండి పాస్టర్ గారు, అసలు ఏం చెప్పారండి పాస్టర్ గారు, అసలు ఇవాళ అసలు పాస్టర్ గారు చెప్తే పాస్టర్ గారు ఏం వద్దు. పాస్టర్ గారు చెప్పింది బైబిల్లో ఉందా లేదా ప్రతి ఒక్కరూ వెరిఫై చేయాలి. పాస్టర్ గారు కొత్త విషయం చెప్పారు, ఈరోజు ఏంటో బైబిల్లో చెప్పాడా, కొత్త విషయం చెప్పాడా, వెతకాలి. అపోస్తల కార్యములు 17వ అధ్యాయం 11వ వచనంలో, మీరు దెసలోనికలో ఉన్న వారి కంటే గనులేయుండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును సీలియును చెప్పిన సంగతులు అలాగ ఉన్నవో లేవో అని ప్రతిదినమును లేఖనములు పరిశోధించుచూ వచ్చిరి. పౌలు శీలలు అనేక మందికి వాక్యం చెప్తున్నారు, అనేక మందికి వాక్యం బోధిస్తూ ఉన్నారు, అనేక మంది యేసే గురించి చెప్తా ఉన్నారు. యేసే చేసిన గొప్ప కార్యాలు, యేసే చేయగలిగిన గొప్ప కార్యాలు, యేసే చేయబోతున్న కార్యాల గురించి చెప్తూనే ఉన్నారు. అది అవునా కాదా అని సంకలు గుద్దుకోవట్లా వీళ్ళు ఏం చేస్తున్నారంట, వాక్యంలో వెరిఫై చేస్తున్నారంట. ఈ అపోస్తలుడు పౌలు చెప్పింది వాక్యం ఉందా లేదా? అపోస్తలుడు శీలలు చెప్తున్నారు గొప్ప గొప్ప సంగతులు, ఇది యేసే గురించి చెప్తున్నారు. యేసే సంగతులు బైబిల్లో ఉన్నవే లేవా అని వారు ఏం చేస్తున్నారంట, శీలయు చెప్పిన సంగతులను అలాగ ఉన్నవో లేవో అని ప్రతిదినము లేఖములను పరిశోధించుచూ వచ్చిరి. నాకు బైబిల్ అక్కర్లా అని బయటకు ఎవరైనా చెప్తారా అండి? చెప్తారా? కానీ నిజంగా బైబిల్ అక్కర్లేదు అంతే. నాకు బైబిల్ అక్కర్లా అని బయటకు ఎవరు చెప్పరు, కానీ చేసి చూపిస్తాం నాకు బైబిల్ అక్కర్లేదని. మీ హృదయాలకి మీరే ప్రశ్న వేసుకోండి, మీ బైబిల్ తెలిసి ఎన్ని రోజులైందో, వాక్యం చదివి ఎన్ని రోజులైందో. ఒకసారి మీ ప్రశ్న మీరే వేసుకోండి, దాని జవాబు మీరే చెప్పుకోండి, ఎవరికి చెప్పొద్దు బయటికి. ఎన్ని రోజులైంది నేను బైబిల్ తెలిసి, ఎన్ని రోజులైంది నేను వాక్యం చదివి? నో. ప్రియమైన దేవుని బిడ్డలు, ఎవరు వాక్యం చెప్పినా, గొప్ప గొప్ప పాస్టర్లు కానీ ఎవరు చెప్పినా, ఎంత పెద్ద దినకరన్ గారు కానీ, ఇప్పుడు ఏసన్న గారు లేచి వచ్చినా కానీ, ఆయన వాక్యం మళ్ళీ తిరిగి బోధించినా కానీ, బిల్లి గ్రహం గారు లేచి వచ్చినా కానీ, ఆయన తిరిగి మళ్ళీ వాక్యం బోధించినా కానీ, అది నిజంగా వాక్యంలో బైబిల్లో ఉందా లేదా అని వెరిఫై చెయ్యాలి. కానీ మనం వాళ్ళు గొప్ప గొప్ప దైవజనులండి, వెరిఫికేషన్ అక్కర్లా, కేవైసీ అక్కర్లా, పాస్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరూ వెరిఫై చేయాలి. అదే అంటున్నాడు అపోస్తల కార్యం 17వ అధ్యాయం 11వ వచనంలో, ప్రతి ఒక్కరూ వారు ఏమి బోధిస్తున్నారో, ఎవరు ఏం చెప్తున్నారో, అది ఉందో లేదో వెరిఫై చేయండి. బైబిల్లో పిట్ట కథలు చెప్తారు, కాక్ అండ్ బుల్ స్టోరీస్ చెప్తారు, చెప్పి దాని సారాంశం ఇదే అంటారు. నమ్మవద్దు. అది మీ విశ్వాసం నుంచి మిమ్మల్ని తొలగించటానికి, వారి మార్గంలోనికి తెప్పించుకోవడానికి, వారి ట్రాప్లో మీరు పడటానికి వేసే ఒక ఉచ్చు. నిజంగా చేపలు పట్టేవాడు వలేస్తాడు, అట్లాగే గ్యాలం కూడా వేస్తాడు. అందరూ తెలుసు. ఉత్త పుణ్యానికి చేప తినటానికి ఎరేస్తాము మనం. ఎర్ర అంటే మనకి ఎర్త్వామ్, దాన్ని తెలుగులో ఎర్ర అని అంటారు కదా, ఎర్త్వామ్ని ఎర్ర పెడతాం. ఏంటి, చేప ఆకలిగా ఉంది కాబట్టి ఆ ఎర్ర తినమ్మా అని చెప్పి ఎర్ర వేస్తామా? నిజంగా ఎర్ర వేసేవాడే ఉంటే ఒక తాడు కట్టి వేయచ్చు, లేకపోతే ఏముంది, దాన్ని తీసుకెళ్ళి అక్కడ నీళ్ళు ఇసితే చాలు, ఏదో చేప తింటది. స్వహృదయంగా ఉంటే నిజంగా. కానీ మన ఉద్దేశం అది కాదు, చేప పడాలా, చేప మనం తినాలి. సో ఎర్ర వేస్తాం. అట్లాగా వాక్యం అనే ఎర్ర వేస్తారు. నిజంగా వాక్యం అది ఉండదు. వాక్యం ఒకటి,
మనం చెప్పేది ఒకటి, దాన్ని కలిపేస్తాం. ఆ ఉచ్చులో పడిపోతారు. మెల్లగా పడరు, క్రమక్రమేణా పడిపోతారు. పడిపోయి లాస్ట్కి ఒకసారి ఇంకా ఆ చేప చిక్కుకున్న తర్వాత, నోటికి వాటి చిక్కుకున్న తర్వాత ఎంత బయటికి లాగుదామని గింజుకుంటే అంతలోతో దిగిపోతాయి. ఇంకా గింజుకుంటే ఇంకా లోపలికి వెళ్ళిపోతాయి. చేప ఏం చేస్తుంది? కామైపోతుంది. అర్థమైపోద్ది, బరువు వస్తుంది, లాగేస్తాడు, చాలా పట్టేస్తాడు, ఇంకా అయిపోయింది, ఇంకా నో గోయింగ్ బ్యాక్. అట్లాంటి ఒక వలలో మీరు చిక్కుపోయారు అంటే వెనక్కి వెళ్ళే ప్రసక్తే లేదు. మరి ఎవరైనా బయటకు లాగే వాళ్ళు ఉన్నారా? మమ్మల్ని కాపాడే వాళ్ళు ఉన్నారా? ఎవ్వరూ కాపాడలేరు. ఒకవేళ ఆ చేపనన్నా తీసి, కొక్కెని తీసి మళ్ళీ నీటిలో వేయటానికి అవకాశం ఉందే కానీ పాస్టర్లు పెట్టిన ఉచ్చుకి మళ్ళీ ఆ ఉచ్చు పీకి మళ్ళీ మిమ్మల్ని నిలబెట్టేవాడు ఎవడూ లేడు, గుర్తుపెట్టుకో. ఎందుకంటే నువ్వు ఎన్నుకున్నావు, నువ్వు నన్ను పొడు, నన్ను పట్టుకో, నువ్వు నన్ను నడిపించు, నన్ను పాడు చేసుకో, నన్ను ఏమైనా చేసుకో అని నువ్వు అంగీకరించావు కాబట్టి వాళ్ళు చేశారా పని. మధ్యలో ఏసై కూడా వచ్చి నీ తరపున పోరాడు. ఎందుకంటే నువ్వు ఆ ఉచ్చులో ఉన్నావు, ఇంకా కనపడని ఒక ఉచ్చులో ఉంటావు, వాక్యం అనే ఉచ్చులో ఉంటారు. జాగ్రత్త. ఎవరు ఏది బోధించినా ఈ వాక్యంలో ఉందా లేదా? నేను బోధించిన, మరి మీలో ఎవరు బోధించినా వాక్యంలో ఉందా లేదా వెరిఫై చేసుకోండి, దాన్ని మాత్రమే నమ్మండి. ఆల్వేస్ కంపేర్ యువర్ టీచింగ్స్ ఇన్ ద బైబుల్. ఎవరు చెప్పినా కానీ బైబిల్లో ఉందా లేదు. కొంతమంది చాలాసార్లు చూశాను నేను టీవీల్లో, వాళ్ళు చెప్పేది బైబిల్లోనే ఉండదు, అంత సోది, చాలా అట్రాక్టివ్గా ప్రజెంట్ చేస్తారు, మళ్ళీ చాలా రమ్యంగా ఉంటుంది వినటానికి. నవతాలకి నవ్వుకుంటూ ఉండొచ్చు, ఎగతాళిగా మాట్లాడతారు, ఉక్రోషం పుట్టిస్తారు, అవతలని పచ్చి బూతులు తిడతారే ఉంటారు, మనకి అనిపిస్తూ ఉంటుంది. వాక్యం అట్లా లేదు అసలు చెప్పమని. అట్లాగే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకోటి వాక్యంలో ఉందాలే తెలియాలంటే మీకు బైబిల్ స్టడీ కావాలి, బైబిల్లో విషయాలు తెలియాలి. లేకపోతే మీరు బైబిల్ తెరిచి చదవకపోతే అసలు నిజంగా పాస్టర్ గారు చెప్పిన దాంట్లో ఉందో లేదో కూడా మీకు తెలియదు. లేని దాన్ని ఉందని నమ్మితే దాన్ని ఏమంటారు తెలుసా? బ్రెయిన్ వాష్ అంటారు. లేనిది ఉందని నమ్మటమే బ్రెయిన్ వాష్. బ్రెయిన్ వాష్ చేసేస్తారు, అయిపోయా. ఇంకా బ్రెయిన్ వాష్ అయిపోతే ఏమవుద్ది? ఏముంటుంది అంటే ఇక్కడ గుడ్డిగా నమ్మటమే. పాయింట్ నెంబర్ 2, బివేర్ ఆఫ్ ప్రాస్పెరిటీ గాస్పెల్. ఈ మధ్యన చాలా ఫేమస్ వార్త ఇది. ఎటువంటిదంట? అభివృద్ధి పొందుకుంటారు, మీరు ధనం పొందుకుంటారు, మీకు దేవుడు మీ ప్రార్థన ఆలకించాడు, ఒక ట్రిపుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తున్నాడు, అది 3 ఫ్లోర్లు ఉండబోతుంది, ఎకరంలో ఉండబోతుంది, ముందు కారు పార్కింగ్లో 4 కార్లు. దేవుడు చెప్పాడా? నాకెందుకు చెప్పాలి వచ్చి? అంత ప్రార్థన పరులు మీరే అయితే మీకెందుకు చెప్పకూడదు? మీ ప్రార్థన ఆలకించాడన్నప్పుడు ఆయన వచ్చి అంత మాట్లాడచ్చుగా. ఇలా చెప్తే నచ్చదు, అలా చెప్తే నచ్చుతుంది. ఇప్పుడు చూడండి, బయట కూటాలు పెట్టినప్పుడు స్వస్థత కూటాలు, అద్భుత కూటాలు, ఈ 2 తీసేసి వాక్యపు కూటాలను పెట్టండి. స్వస్థత ఉండదు, అద్భుతాలు ఉండవు, ఓన్లీ వాక్యం చెప్పే కూటాలు పెట్టండి. ఒకసారి ఎవరన్నా పెడతారని చూడండి ఒకసారి. అద్భుత మహాస్వస్థత కూటాలు. మళ్ళీ ఎందుకు? ప్రజలకు ఏదో కావాలి, అది మీరు ఏదో ఇవ్వాలి, అంతే. వాక్యం కోసం ఎవరు రాట్లా. ప్రియమైన దేవుని బిడ్డలారా, తిమోతి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 10వ వచనంలో, ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము, కొందరు దానిని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలు తమ్ము తామే పొడుచుకునిరి. విశ్వాసం నుండి తొలగిపోయిన వాళ్ళు ఎవరు? విశ్వాసులు. విశ్వాసం ఉందంటే వాళ్ళు విశ్వాసులే. అంటే విశ్వాసులకి అందజేసే సువార్త పాస్టర్లు విశ్వాసులకు మాత్రమే అందజేసే సువార్త ప్రాస్పెరిటీ గాస్పెల్. అభివృద్ధి పొందుకుంటారు, మీరు ధనం పొందుకుంటారు, మీరు మంచి స్థితికి వెళ్ళిపోతారు, మీకు మంచి భర్త వస్తాడు, మంచి భార్య వస్తుంది, మంచి బిడ్డలు, మంచి ఉద్యోగం వస్తుంది. ఎవరు చెప్పారు రాదని? వచ్చేస్తుంది. ఎవరు ఆపుతారు? దేవుడు ఇస్తే. ఆపరు, వచ్చేసింది.
మీ ఇంటి ముందే ఉంది, జస్ట్ నువ్వు వెళ్ళి ఏం చేయాలి, గేట్ తెరవాలి అంతే. తెరుద్దాం మరి వెళ్ళి, గేట్లు వస్తాయి లోపలికి చూద్దామా ఒకసారి, డోర్లు కూడా తెరుద్దాం, వస్తాయన్నా? మన డోర్లు తెరిసే ఉంటాయిగా, గేట్లు తెరిసే ఉంటాయా? మనం ఏమైనా చీఫ్ మినిస్టర్లా, ప్రైమ్ మినిస్టర్లా, మినిస్టర్లా? మనం ఎప్పుడు టైట్ సెక్యూరిటీ తలుపులు వేసుకొని కూర్చోడానికి సాధారణ మనుషులేగా మనం. ఏమ్మా తలుపులు వేసుకొని కూర్చుంటారా మీరు ఎప్పుడు? మరి వచ్చినాయి లోపలికి. అందుకనే ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దాన్ని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి, విశ్వాసం నుండి ధనాపేక్షని మీకు అలవాటు చేసింది ఎవరు? నిజంగా విశ్వాసంలో ఉంటే మీకు ధనాపేక్ష ఉండదు కదా. కానీ విశ్వాసంలో నుండి మీరు ధనాపేక్ష కలిగి బయటికి రావడానికి కారణం ఎవరు? విశ్వాస బోధకులు, విశ్వాసాన్ని బోధించే బోధకులు మీకు ఆశ పెడతారు. దేవుడు ఇచ్చేస్తున్నాడు మీకు, అమ్మా గుర్తుపెట్టుకోండి, 2 రోజులు 2 కిలోలు బంగారం మీ ఇంటి ముందు ఉంటుంది, మధ్యాహ్నం 2 గంటల కల్లా. ఇది బాగుంటుంది. 2 గ్రాములు బంగారం కొనడానికి ఎంత కష్టం తెలుసా? ఇది రియాలిటీ. ఈ ప్రాస్పెరిటీ గాస్పెల్ ఈరోజు ప్రతి సంఘములో దేవుడిని ఆశీర్వదించబోతున్నాడు. God will bless you, my friend. God is going to give you more than you asked, my friend. ఏ మాటలు? ఎస్, సీరియస్లీ మనకి ఎంత బాగా వింటాను తెలుసు అసలు అది. మా అమ్మ మొన్న ఒకసారి ఎట్లాగే, ఆయన పేరు నేను చెప్పదలుచుకోలేదు, వాక్యం పెట్టుకొని వింటుంది. నేనేం పక్కన ఉన్నాను, అంటే నేను క్లినిక్లో నుండి బయటకు వస్తున్నాను, చక్కగా వింటుంది వాక్యం, చక్కగా చెప్తుంది ఆమె. ఇంకోసారి ఇంకొక అతను బాగా చెప్తున్నారు, దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని చూచాడు. ఏమికడ తెలిసింది చూచాడని? ఆమె చెప్పాడా? దేవుడు మిమ్మల్ని చూచాడు, దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని ఆదరిస్తాడు, మిమ్మల్ని వస్తున్నాడు మీ దగ్గరికి, మిమ్మల్ని చేస్తాడు. ఎంత చూస్తున్నట్టు, వీళ్ళు చెప్తున్నట్టే దేవుడు చేస్తున్నట్టు. అది ఎంత బాగుంటుందంటే వినడానికి, నిజంగా హృదయానికి ముందు కంఫర్ట్గా ఉంటుంది, చెవులకు కూడా అసలు తేనె పోసినట్టు ఉంటుంది, సిక్సెన్ పోసినట్టు ఉండదు. చక్కగా ఆ ఇంగ్లీష్ వొకాబులరీ, ఇంగ్లీష్ చక్కగా మాట్లాడతారు. ఆ తెలుగు, అచ్చ తెలుగు, చాలా మంచి తెలుగు పదాలు వాడి మరీ మాట్లాడతారు. ఆకర్షితులు అయిపోతాం మనం, ఆకట్టుకుపోతాం. లాస్ట్కి మిగిలేదేంటి? బూడిదే, ఏమి ఉండదు. వాళ్ళ వ్యూస్ వాళ్ళకి వచ్చేస్తాయి, వాళ్ళు చెప్పాలని చెప్పేశారు. మరి చేసే పని ఎవరు చేయాలి ఇప్పుడు? మనం చేయలేము, ఆయన చేయడు. మనం చెప్తే ఆయన చేస్తాడండి, అయితే ఆయన చేసేది మనం చెప్పాలా? ఏంటంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్వాసము ధనము రెండింటినీ కలపకండి. అది వేరు, ఇది వేరు. మన ఫోకస్ అంతా స్పిరిచువల్ గ్రోత్లో ఉండాలి. ఆధ్యాత్మికంగా విశ్వాసముగా మనం ఎదగాలని ఉండాలి. దేవుడిచ్చిన ప్రతి ఒక్క ఆశీర్వాదము ధనానికి మూలం కాదు. దేవుడిచ్చిన ప్రతి ఆశీర్వాదము మనల్ని గొప్పలు చేయదు, గుర్తుపెట్టుకోండి. దేవుడు నీకు ఒక ఆశీర్వాదం ఇచ్చాడు అనగానే బ్యాంకులో డబ్బులు పెట్టడం కాదు. దేవుని ఆశీర్వాదము అనగానే మనకి ముందే గుర్తొచ్చేది ఏంటంటే మెటీరియల్ వెల్త్, అంటే బట్టలు, కారు, ఇల్లు, పెన్ను, పెన్సిల్, డబ్బు, వస్తువులు. ఈ మనకు కలిగి ఉంటే దేవుడు దీవెనలు మన దగ్గర ఎక్కువ ఉన్నట్టు. అర్థమైందా రమేష్? ఇవి మనకి సోషల్ స్టేటస్, మంచి ఉద్యోగం, మంచి శాలరీ, మంచి ఇంటికి వెళ్తే మంచి మంచి వస్తువులు, ఇల్లు మంచిది, అన్ని మంచిగా ఉంటే దేవుడు వీళ్ళని దీవించాడు. పూర్గుడిసలో ఉండి వాళ్ళ దగ్గర ఈరోజు మన దగ్గర ఉన్నవి వాళ్ళ దగ్గర లేకపోతే వారిని దేవుడు దీవించలేదు అనే ఒక దృష్టిలోనికి మనం వచ్చేసామంటే అది అంత దౌర్భాగ్యమైన స్థితి. అర్థం చేసుకోండి. ఐఏఎస్ ఉద్యోగము, కలెక్టర్ చేస్తున్నాడు, దేవుడు అతను దీవించాడు. రోడ్లు ఊడ్చుకుంటున్నారు కొంతమంది, కాల్వాలు తీస్తున్నారు, వాళ్ళని దేవుడు దీవించలేదా? దీవెన అంటే కలెక్టర్ ఉద్యోగం చేస్తే దీవెన, లేకపోతే మున్సిపాలిటీలో పనిచేస్తే దీవెన కాదా? ఏమ్మా, హెల్త్ మినిస్టర్ అయితేనే దీవెన, నర్స్ అయితే దీవెన కాదా? అమ్మా తల్లి, కాదా? అంటే గవర్నమెంట్ ఉద్యోగం ఉంటే దీవెన, ప్రైవేట్ ఉద్యోగం ఉంటే దీవెన కాదా? మరి దేని దీవెన కాదనుకుంటావు? 65 ఇంచ్ టీవీ ఉంటేనే దీవెన?
టీవీ లేకపోతే దీవెన కాదా? ఆరోగ్యం ఉంటేనే దీవెన, ఆరోగ్యం లేకపోతే దీవెన కాదా? నా చుట్టుపక్కల ఉన్న జనాలు నాతో ఉంటేనే దీవెన, నాతో లేకపోతే దీవెన కాదా? నేను దీవించబడినవని కాదా? అన్నీ ఉంటేనే దీవెన అని నమ్మే రోజుల్లో ఈరోజు జనాలు ఉన్నారు కాబట్టి అందరూ ఆ దీవెన బోధనలే ఎక్కువ చేస్తున్నారు. జాగ్రత్త. ఆ దీవెన బోధనలో గనక మీరు ఆ ఉచ్చులో పడితే చెప్పినోడు బాగానే ఉంటాడు, విన్న మీ పరిస్థితి ఏంటి? చెప్పండి ప్రియమైన దేవుని, విన్నాడు మీ పరిస్థితి ఏంటి? మీరు విశ్వాసం తొలగిపోతారు. నాకు డబ్బులంటే చాలా ఇష్టం అని ఎవడన్నా బయట చెప్తాడమ్మా? చెప్పమ్మా, చెప్తాడు ఎవడన్నా? నాకు డబ్బులంటే చాలా ఇష్టం, నాకు బంగారం అంటే చాలా ఇష్టం అని ఎవడన్నా చెప్తాడా? నిజమా కాదా? అది నిజమేగా, కానీ బయటికి చెప్పం. ఆ బయటికి చెప్పని నిజాన్ని క్యాష్ చేసుకుంటున్నారు కొంతమంది బోధకులు వాక్యాన్ని పట్టుకొని. జాగ్రత్త. పాయింట్ నెంబర్ 3, సీక్ అకౌంటబిలిటీ అండ్ ట్రాన్స్పరెన్సీ. మీరు ఏం చేసినా కానీ, సంఘంలో డబ్బులు మేనేజ్ చేసినా, లేకపోతే మీ ఇంట్లో డబ్బులు మీరు మేనేజ్ చేసినా, లేకపోతే ఎవరో మీకు డబ్బులు ఇచ్చి మీరు అది పట్టరండి ఇది పట్టరండి అన్నప్పుడు ఆ డబ్బులు మీరు మేనేజ్ చేసినా, జాగ్రత్త, భద్రం. దానివల్ల మనకు వచ్చే నష్టం లేదు. శ్రీనివాస్ గారు నాకు ఒక 1500 ఇచ్చి, పాస్టర్ గారు ఇవాళ మనం చికెన్ పెట్టుకుందాం, మీరు పెట్టండి మీరు అన్నారు. నేను మొత్తానికి 1500కి చికెన్ 5 కిలోలు అనుకుందాం పొజ్జాయింపుగా. నేను 4 కిలోలు తెచ్చి, ఇదిగోండి 5 కిలోల చికెన్ ఉండేసాడు తొందరగా అది దాంట్లో వేసేసి, దాంట్లో అన్నీ వేసేసి కడిగేసి 5 కిలోలు నేను చెప్పకుండా చేసామనుకోండి, ఓకే. దానివల్ల మీ 300 రూపాయలు మీ జీవితంలోకి వచ్చే నష్టం ఏం లేదు. ఏమో మీ కుటుంబం పెద్ద నష్టం ఏమైనా ఉందా? లవంగాలు చిప్పి మునిగిపోద్ది, అక్కడ ఏమన్నా మునగదుగా? ఏం మునగదు. బిల్డింగ్లు ఏం కూలిపోతాయా? ఏమీ అవ్వదు. పాస్టర్ గారు కరెక్టేలే అనుకుంటారు. ఈ 300 రూపాయల్లో నేను ట్రాన్స్పరెంట్గా లేను. లోపల ఒకటి బయట ఒకటిలాగా ఉన్నా. నేను పారదర్శకత లేదు, తినేస్తున్నాను నేను మధ్యలో డబ్బులు. 1 పేతురు 5:3, మీకు అప్పగింపబడిన వారి పైన ప్రభువై ఉండుటకు మందకు మాదురులుగా ఉండుడి. ఇప్పుడు నేను 300 తినేసిన పాస్టర్ని నేను ఏ మాదిరితనం చూపిస్తాను మీకు? నేను ఏ మాదిరితనం చూపిస్తాను మీకు? డబ్బు కోసం నేను ఏయో పనులు చేస్తున్నాను, మీకు ఏ మాదిరిగా నేను ఉండగలను? నాకు పెత్తనం చేయటం చాలా ఇష్టం అండి అని ఎవడని చెప్తాడా? కానీ చాలా మందికి ఇష్టం కదా పెత్తనం చేయటం. ఇష్టమా కాదా? కానీ పెత్తనం చేయడం నాకు చాలా ఇష్టం అని ఎవడు చెప్పడు, కానీ చేయటం ఇష్టం. ఒకవేళ నువ్వు పెత్తనం చేయాలని ఇష్టపడ్డావా, ఓకే, తప్పేం కాదు. లీడర్గా ఉండాలనుకుంటున్నావు, ఓకే, తప్పు కాదు. కానీ ముందు నువ్వు పారదర్శకత, యూ హ్యావ్ టు బి ట్రాన్స్పరెంట్. నువ్వు ఏం చేస్తున్నావు, డబ్బులతో ఏం చేస్తున్నావు, తెర వెనకాల ఏం చేస్తున్నావు, తెర ముందు ఏం చేస్తున్నావు, యూ షో యువర్ సెల్ఫ్. అప్పుడు అనుకో బాగుంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, చర్చ్ విషయంలో యూ హ్యావ్ టు బి వెరీ అకౌంటబుల్. ప్రతి ఒక్కరు అకౌంట్ చూపించాలి. మీరు కూడా అందరు, ప్రతి ఒక్కరు మీ యొక్క విషయాలు, మీ యొక్క క్రియలు, మీ యొక్క పనులు దేవుని చూపించాలి. ట్రాన్స్పరెంట్గా ఉండాలా. ఓకే. రెండోది, చర్చిలో కొన్ని యాక్టివిటీస్ జరుగుతూ ఉంటాయి. చర్చ్ యాక్టివిటీస్లో దాంట్లో కూడా మనం ట్రాన్స్పరెంట్గా ఉండాలా. లోపల ఒకటి బయట ఒకటిలాగా ఎప్పుడు ఉండకూడదు. లోపల ఏముంది బయట అంతే, లోపల ఒకటి బయట ఒకటి. రెండోది, ప్రతి ఒక్కరితో ఒకరు ఓపెన్నెస్ మెయింటైన్ చేయండి. ఓపెన్నెస్, ఒకరితో ఒకరు హృదయానుసారంగా మాట్లాడుకున్న ఓపెన్నెస్ ఉండాలి. క్లోజ్డ్ హార్ట్స్ ఉండకూడదు. ఈ ఉన్నప్పుడు లీడర్గా ఉండండి. నో ప్రాబ్లం. దొంగకి ఇంటి తాళాలు ఇస్తారా? ఒక గజ దొంగ ఉన్నాడండి,
మీ ఇంటికి తలాలు కావాలంటున్నాడు, సీను గారు కూడా కావాలంటున్నాడు. ఇద్దరు ఎవరికి ఇస్తారు? నిజం చెప్పండి. ఎందుకు ఇస్తారు? నమ్మకం. దోచేయుడు, తినడు, కాపాడతాడు, ప్రాణం పెడతాడు అని నమ్మకం కలిగించారు. అది మీ వాళ్ళు కాబట్టి. ఎవరో ఇద్దరిని బయట వాళ్ళని ఎన్నుకోండి, మీరు ఇద్దరిలో ఎవరో ఒకరికి ఇవ్వండి అంటే ఇద్దరికి ఇవ్వం. ఎందుకు ఇవ్వం? ఇద్దరికి నమ్మకం కలిగించేలాగా మన ప్రవర్తన ఉన్న తర్వాత మనం ఏం కోరుకున్నది వస్తుంది. అది ఇంకొకరి దగ్గర నుంచి అయినా సరే, ఆ దేవుడి దగ్గర నుంచి అయినా సరే నమ్మకము ముందు నిలబెట్టుకోవాలి, నమ్మకం కలిగించాలి. ఓకే, ఆల్ రైట్. నా 4th పాయింట్, స్టే గ్రౌండెడ్ ఇన్ ద గాస్పల్. వాక్యంలో లోతైన వేరు కలిగి ఉండండి. నాకు బైబిల్ చదవటం అంటే అసలు ఇష్టమే లేదండి అని ఎవరైనా చెప్తారమ్మా? చెప్పరు. కానీ బైబిల్ చదవరు అంతే. బైబిల్ ఒక ప్లేస్లో ఉంటుంది, నువ్వు ఒక ప్లేస్లో ఉంటావు. బైబిల్ దుమ్ము కొట్టుకుపోయి ఉంటుంది. పాస్టర్ గారు ఎవరైనా వచ్చి బైబిల్ తీయండి రా అంటే అప్పుడు తీస్తాం. దుమ్ము దులుపుతాం దాన్ని. ఒక దుమ్ము దులిపితే మొత్తం ఉఫ్ అంటే ఎంత దుమ్ము. బైబిల్ మొత్తం యూ డోంట్ ఓపెన్ అవర్ బైబిల్స్. అసలు బైబిల్లో విషయాలు తెలియాలంటే బైబిల్ తెరవాలి. ఏమండి? బైబిల్ గురించి విషయాలు తెలియాలంటే బైబిల్ తెరవాలి. మనం బైబిల్ కంటే పాస్టర్లు ఎక్కువ నమ్ముతాం కాబట్టి బైబిల్ మూసేస్తాం మనం. అమ్మా, బైబిల్ని ముట్టడం మానేసాం, బైబిల్ తెరవడం మానేసాం, దుమ్ము దులుపట్లేదు, బైబిల్ విషయాలను పక్కన పడేసాం. మరి లోతైన వేరు ఎలా ఉంటుంది? మా పాస్టర్ గారండి నా వేరుని తీసుకెళ్ళి లోతుగా నాడతారండి. ఎందుకు నాడతారండి? నాటరండి. అలా చెప్తే నమ్మకండి. గల్తీయుల రాసిన పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం, మేము మీకు ప్రకటించిన సువార్తను కాక మరి యొక్క సువార్తను మేమైనను పరలోకం నుండి వచ్చే ఒక దూత అయినను మీకు ప్రకటించినలా అతడు శాపగ్రస్తుడవును గాక. సరే, శాపాల తర్వాత సంగతి అండి. ముందైతే మాకు ఆశీర్వాదం వస్తుంది కదా, ముందైతే మాకు ముడుతుంది కదా, తర్వాత శాపాల గురించి మాట్లాడుకుందాం. ముందు ముడుతుంది కదా, మనకేంట్లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరూ వెరిఫై చేయమంటున్నాడు. ఇంకో సువార్త ప్రకటించకూడదని వాక్యమే చెప్తున్నాడు. వాక్యం కాక వాక్యం అని ప్రకటించకూడదు, వాక్యం తెలియక వాక్యం అని చెప్పకూడదు. వాడు శాపగ్రస్తుడు అవుతాడు. అలాగ అవ్వకుండా ఉండాలి అంటే మీరు వాక్యము చదవాలి, బైబిల్ తెరవాలి. లేదా ఒకప్పుడు బైబిల్లో, ఇప్పుడు యాప్లు వచ్చినాయిగా, ఫోన్లో యాప్లు వచ్చినాయిగా, తెరవండి. మీరు పొద్దున్నే ఒక ప్రార్థన వస్తుంది, ఒక క్వశ్చన్ వస్తుంది. ఆ క్వశ్చన్ ఏ అధ్యాయంలో ఉందో కూడా వస్తుంది. ఆ అధ్యాయం చదవడానికైనా మీరు బైబిల్ తెరవండి, చదివినట్టు అయిపోద్ది. ఆన్సర్ ఇవ్వండి. పోనీ పలానా రోమియోల రాసిన పత్రిక 14వ అధ్యాయంలో ఉంది అని చెప్పాను అనుకోండి, ఆ 14వ అధ్యాయం చదవండి, మీకు ఆన్సర్ వస్తుంది. బైబిల్ చదివితే అర్థమైపోతుంది. ప్రాబ్లమ్ సాల్వ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యము ఏ రీతిగా ఉండాలంటే మనకి లోతైన వేరు కలిగితేనే వాక్యం మనలో జీవిస్తూ ఉంటుంది. ఆఖరిగా నేను చెప్పాల్సింది ఏంటంటే 1 యోహాను 4:1 ఆఖరిది కంక్లూషన్. 1 యోహాను 4:1, ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి బయలు వెళ్ళి ఉన్నారు గనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. ఇట్ ఇస్ యువర్ రెస్పాన్సిబిలిటీ. అది బాధ్యత. ఎవరు ఏ సువార్త ప్రకటించినా నమ్మటము అనేది తప్పు. పాస్టర్ గారు 40 ఏళ్ళ నుంచి చెప్తున్నారు సువార్త. అయితే ఈ పాస్టర్ గారు మొన్నే వచ్చారు. అయితే సీనియారిటీ ఉంటే ఒకలాగా, సీనియారిటీ లేకపోతే ఇంకొకలాగా. నో, నువ్వేం చెప్పినా బైబిల్లో ఉందో లేదో, ఆ ఆత్మ దేవుని సంబంధమైనవో కావో పరీక్షించాల్సిన బాధ్యత ఎవరిదండి? కానీ ఎంతమంది పరీక్షిస్తున్నాం? గుడ్డిగా నమ్ముతున్నాం.
అదే ట్రాప్. హనీ ట్రాప్స్ అంటారు, ఐడియా ఉందా మీకు? అమ్మాయిని పంపించి మనిషిని ఆకట్టుకొని ఒక రూమ్లో తీసుకెళ్ళంగానే అందరూ కెమెరాలు వేసుకొచ్చేసి హడావుడి చేసి డబ్బులు గుంజుకొని అందరూ ఒకే టీము వెళ్ళిపోతారు. హనీ ట్రాప్. మనీ ట్రాప్. డబ్బులు వచ్చేస్తారని చెప్పి మనీ అక్కడికి వెళ్తే వస్తాయి, ఇక్కడికి వెళ్తే వస్తాయి అంటే అక్కడికి వెళ్తే అక్కడ రావు, ఏమి రావు. పట్టుకుంటారు, మనుషులు కొడతారు, కిడ్నాప్ చేస్తారు. ట్రాప్. ఇది చాలా డీసెంట్ ట్రాప్. ఇది చాలా డీసెంట్ అనే ట్రాప్. చాలా పెద్ద సంఘాలు ఉంటాయి, చాలా ఉంటారు. ఫుల్ ట్రాప్. అందరికీ అసలు బ్రెయిన్ ఉంటుంది కానీ పనిచేయదు. బ్రెయిన్ వాష్. ఎవడు కూడా ప్రత్యేకంగా ఏం చెప్తున్నావు నువ్వు అనేది వాక్యంలో ఉందా లేదా, వెళ్ళి పాస్టర్ గారు ఏంటిది వాళ్ళు చెప్పింది ఇక్కడ లేదేంటి అని ఎవడు అడిగే ధైర్యం కూడా చేయడు. అడిగితే వెనక నుంచి 10 మంది సంఘ సభ్యులు, కమిటీ మెంబర్స్, యవనస్తులు అందరూ నువ్వు పాస్టర్ గారు అడుగుతావు నువ్వు అని ఇంకా సంస్కృతం గ్రాంధిక భాషలు మాట్లాడతారు. ఇంకా కొట్టేస్తారు. వెళ్ళి అడగకూడదు, ప్రశ్నించకూడదు. వాక్యం లేకపోతే ప్రియమైన దేవుని బిడ్డలారా ఏమీ లేదు. చిన్న రీక్యాప్ చేసుకొని ప్రార్థన చేసుకుందాం. మొట్టమొదటిది, మీరు ఎవరైతే వాక్యాన్ని బోధించారో అది బైబిల్లో ఉందా లేదా అని పరిశోధించాలి. రెండోది, మీరు గొప్పోళ్ళు అయిపోతారు, దేవుడిని ఆశీర్వదించబోతున్నాడు. ఇవాళ ఈ సంఘంలో ఇక్కడ నా లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో దేవుడు మిమ్మల్ని మీరేనా ఓకే దేవుడు గొప్పగా దీవించబోతున్నాడు. ఇట్లాంటి సోది కబుర్లు నమ్మకండి. దేవుడు దీవిస్తే ఎవరు ఆపలేరు. అది వచ్చేసింది. నేను చెప్పినా చెప్పకపోయినా, ఎవరు చెప్పినా వచ్చేస్తుంది. ఆయన ఒకసారి ఉద్దేశించాడు, ఆయన మాట పలికాడంటే ఆ మాట అది నెరవేర్చకుండా తిరిగి వెనక్కి వెళ్ళదు దాని దగ్గరికి. మధ్యలో నాలంటోళ్ళు కాదు కదా, ఎవరు ఆపలేరు, ఎవరు దాన్ని ప్రాసెస్ చేయలేరు మధ్యలో. ఇది నమ్మండి. మూడోది, ముందు నీకు పెత్తనం చేయాలని ఆశగా ఉంది, నువ్వు లీడర్గా ఉండాలనుకుంటున్నావా, ఫస్ట్ నువ్వు ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేయి. నీ డబ్బులు, నీ ఒక ధన ట్రాన్స్పరెన్సీ మెయింటైన్, తర్వాత నువ్వేమన్నా చేయి. అట్లాగే ముందు నువ్వు పరిశోధించాలా, వాళ్ళు చెప్పేది నిజంగా దీంట్లో ఉందా లేదా, లేదా ట్రాప్ వేస్తున్నారా లేదా అని పరిశోధించాలంటే నువ్వు బైబిల్ చదవాలి. ముందు ఆ బైబిల్ తెరవకుండా, నువ్వు చదవకుండా, బైబిల్ నుంచి విషయాలు ఏం చెప్తున్నారో తెలియకుండా, తిరిగి వారిని ప్రశ్నించకుండా ఉన్నట్లయితే చక్కగా నీకు బ్రెయిన్ వాష్ అయిపోద్ది. ఒక 4-5 వారాల్లోనే బ్రెయిన్ వాష్ అయిపోద్ది. ఆ బ్రెయిన్ వాష్ అయిన తర్వాత నువ్వేమైపోతావంటే అంధభక్తులు అయిపోతావు. ఈ మధ్యన యూట్యూబ్లో అంధభక్స్ అని బాగా ఫేమస్ అయింది వర్డ్. గుడ్డి భక్తులు అయిపోతారనమాట. గుడ్డి భక్తులు. వాళ్ళు అసలు దేన్ని ఇంకా వినరు. ఇంకా కుటుంబాలను వదిలేస్తారు, కుటుంబాలను పట్టించుకోరు, బిడ్డల్ని పట్టించుకోరు, భార్యలు పట్టించుకోరు, ఉద్యోగాన్ని పట్టించుకోరు. ఈయన ఏం చెప్తే అది ఇంకా కింద పడి దొర్లంటే దొరుకుతాడు, ఎగరమంటే ఎగురుతాడు, అది చేయమంటే చేస్తాడు, ఇది చేయమంటే చేస్తాడు, డబ్బులు పట్టడానికి పట్టుకొస్తాడు, 10 మందిని కలిసి వెళ్ళి డబ్బులు భోగేసుకొస్తాడు, నువ్వు దూకమంటే దూకుతాడు, పడబంటే సస్తాం, సవమంటే సస్తాడు కూడా. గుడ్డి భక్తులు అయిపోతారు. అంత గుడ్డి భక్తులు ఎవరు కావాలి? పాస్టర్లు కావాలా, దేవుడు కావాలా? అయ్యగారు ఆయన బైబిల్ కూడా మోయినవారు. ఒంగొంగి నడుస్తారు. ఆయన చేయి తాకితే, పాస్టర్గా చేయి తాకితే చాలు, ఆయన కాలు తాకితే చాలు, ఆయన మన చేయితే చాలు. ఒక పాస్టర్ గారు దేవునిలోకి బాగా వచ్చేసాడు అనమాట. పేరు చెప్పను. దేవునిలోకి బాగా వచ్చాడు. ఆయన హైందవుడి నుంచి వచ్చాడు అనమాట. ఆ వస్తా ఆచారాలని బయట పెట్టి యువతలకు రావాలి. వాటిని కూడా తీసుకొచ్చాడు. ఆయనకి పాలాభిషేకం చేస్తారు. ఎస్, ఎంత గడ్డ ఉంటుంది ఆయనకి. విజయవాడ అతనే, కొండ మీద ఉంటాడు. ఆయనకి పాలు పోసి అభిషేకం చేస్తారు. ఆ పాలు తీసుకొని మీద పోసుకొని తాగుతారు. తైలాభిషేకం చేస్తారు ఆయనకి. అబ్బో, అసలు పాస్టరే కానీ మామూలుగా ఉండవు ఆచారాలు. మామూలు ఫాలోయింగ్ కాదండి. అది అదృష్టం దురదృష్టం అని నా పేషెంట్ చెప్తాడు. ఇట్లా చెప్తాడు. స్వస్థతలు చేస్తాడు. మన అదే రీతి కూర్చొని అర్థం కాదు. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకేసే ఉచ్చులో వాళ్ళు పడరు. మీకేసే ఉచ్చులో, చేపకి వేసే వల్లో జాలరి పడ్డు, చేపకేసే ఒక ఎరలో జాలరిలు తెండో. అట్లాగే ఎవరు ఉచ్చేస్తారో వాళ్ళు పడరు. వాళ్ళు వచ్చేటంటే బ్రెయిన్ వాష్ చేసేస్తారు. మొత్తం బ్రెయిన్లో ఏముండదు చెల్లి, అంత మడ్డు ఉంటుంది. బ్రెయిన్స్ కూడా ఉండవు, పని చేయదు, మడ్డు. ఒక చిన్న విషయం చెప్పి క్లోజ్ చేసుకుంటాను. ఐన్స్టీన్ చనిపోయిన తర్వాత తన బ్రెయిన్ తీసుకొని పరిశోధించి
లాస్ట్కి నేను విన్న మాట ఇదంతా. అతని బ్రెయిన్ అంటే 4% వాడాడంట. ఐన్స్టీన్ బ్రెయిన్ 4% వాడాడంట. ఐన్స్టీన్ అంత రోడే. నువ్వు నేను ఎంత 1% ఉంటుందా? ఆ 1% కూడా ఇట్లాంటి పాస్టర్లు ఏం చేస్తారు, వాష్ చేస్తారు, ఫెనాయిల్ వేసి వాక్యం పెట్టి మొత్తాన్ని వాష్ చేసి క్లీన్గా ఉంచుతారు. దేనికి? హిప్నోటైజ్ చేస్తారనమాట. నేనేం చెప్తే అది వినటానికి. మందు పెడతారు, హిప్నోటైజ్ చేస్తారు. ఇంకా ఆ హిప్నోటైజ్ నుంచి వాళ్ళు బయటికి వెళ్ళలేరు. ఇంకా దేవుడు కూడా కాపాడాడు వాళ్ళు. ఇంకో పాస్టర్ వచ్చి అరే తప్పురా బాబు అన్నాం అనుకో, వీళ్ళు కొడతారు కూడా అండి. అట్లాంటి ట్రాప్లో మీరు పడమాకండి. జాగ్రత్తగా ఉండండి. వాక్యం తెలిస్తేనే ఈ ట్రాప్లోంచి బయటపడగలరు. వాక్యం తెలియనంత వరకు ఈ యొక్క ఉచ్చులో అందరం ఉండిపోతాం. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందామా? మరి నాతో పాటు అందరు తలలు వంచి కళ్ళు మూసుకొని ఏకీభవించి ప్రతి ఒక్కరూ ప్రార్థన చేసుకుందాము. స్తుతి స్తోత్రము తండ్రి. మహోన్నతుడా నీకు వందనాలు, పరిశుద్ధుడా నీకు వందనాలు తండ్రి. అయ్యా మేము ఏ ఉచ్చులో పడిపోకుండా ఉండటానికి అయ్యా మాకు ఇచ్చిన వాక్యాన్ని బట్టి ఈ వాక్యానుసారమైన జీవితం మాకు ఇవ్వండి. అయ్యా మేము బోధించే ప్రతి ఒక్కటి వాక్యం ఉండటకు, ఈ వాక్యంలో నుంచే మేము జీవించుటకు, ఈ వాక్యంలో నుండే మేము బ్రతుకుటకు, ఈ వాక్యం ద్వారానే మీతో చేరుటకు సహాయం చేయమని కోరుతాము. ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశ్రదించి బలపరిచి మీ మెండైన దీవెనలతో మీ గాయత ముట్టి స్వస్థపరిచి నడిపించమని కోరుతూ ఈ చిన్ని ప్రార్థన ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి.